వరకు నీళ్ళు అనేవి వేసేసుకోవాలండి. ఓకేనా, జస్ట్ ములక్కాడలు ములిగేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఒకసారి చక్కగా కలుపుకొని కాసేపు దాన్ని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి అలా వదిలేయాలండి. సో అదంతా కూడా ఉడుకుతుంది, ములక్కాడ కూడా చక్కగా ఉడకాలన్నమాట. ఓకేనా, సో ములక్కాడ ఉడుకుతుండగానే మనం ఈ పెసరొడియాలు అనేవి వేసేసుకోవచ్చండి. సో ముందుగానే వేసేసుకుంటే మంచిది పెసరొడియాలు అనేవి, అప్పుడు బాగా ఉడుకుతుంది. మెత్తగా ఉంటేనే బాగుంటుంది అనమాట. మళ్ళీ ఉడికినట్టుగా ఉంటే అసలు బాగోదు. కాబట్టి ములక్కాడలు వేసిన తర్వాత వాటర్ వేసుకున్నాం కదండి, సో ఇంకా అప్పుడు మీరు వెంటనే వేసేసుకోండి ఇవి. ఓకేనా, ఇప్పుడైతే మనం చింతపండు పులుసు అనేది తీసి పెట్టేసుకుంటున్నామండి. చూస్తున్నారు కదండి, ఇలాగా ఒక గిన్నెడు చింతపండు రసం అనేది తీసేసుకున్నాను నేనైతే. అయితే మనం పొయ్యి మీద పెట్టుకున్న కూర అనేది కొంచెం ఉడికింది కదండి, అలా ఉడికిన తర్వాత